ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా. సతీష్, చూస్తూ ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారం కాస్త వెనక్కి వాళ్ళకే తగిలినట్లుగా కనిపిస్తోంది. సిఐడి కేసు నమోదు చేసింది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ గత వారం రోజులుగా చేస్తున్నటువంటి ఒక ఫేక్ క్యాంపెయినింగ్ ఇప్పుడు రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు కట్టకట్టాల పాలవ్వాల్సినటువంటి టైం దగ్గర పడింది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన తప్పుడు ప్రచారాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి చట్టంలో లేనటువంటి అంశాలను, అమల్లో లేనటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారంటూ ప్రజల్ని భయపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసింది. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ధారించుకుంది ఇక్కడ ఒక ఇల్లీగల్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తప్పుడు ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి అక్రమ మార్గాల ద్వారా తీసుకెళ్తుంది, ఐవీఆర్ఎస్ లాంటి కాల్స్ మార్గాల ద్వారా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించిన నేపథ్యంలో నిన్న సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి తెలుగుదేశం పార్టీకి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో A1గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, A2గా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని, A3గా తెలుగుదేశం పార్టీని, A4గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ క్యాంపెయినింగ్ టీంకి సంబంధించిన ప్రతినిధులను కూడా A4గా పేర్కొంది. అదేవిధంగా ఐవీఆర్ఎస్ నెంబర్, ఫోన్ నెంబర్ల ద్వారా అయితే అందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ తప్పుడు ప్రచారం చేసినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్కి సంబంధించినటువంటి యజమానులపైన, ఏజెన్సీలపైన, వెండర్స్ పైన, ఎవరైతే ఆ వాయిస్ ఇచ్చినటువంటి రికార్డింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు సిఐడి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదుకి సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అందరూ కూడా ఈ నేరంలో పాత్రదారులుగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళ పాత్ర పైన ఇప్పుడు సిఐడి విచారణ జరుపుతుంది. సో ఒక ఫేక్ ప్రచారాంశాన్ని ఎత్తుకుంది. ఒక ఫేక్ ఏదైతే ఇల్లీగల్ క్యాంపెయినింగ్, వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నీతి ఆయోగ్ మార్గదర్శకాలు. దాని తర్వాత దేశమంతా ఈ చట్టం ఉంది. బీజేపీ నాయకులు కూడా ఈ అంశాన్ని చెప్తున్నటువంటి తరుణంలో అదే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి ఒక అభద్రతా భావాన్ని పంపించాలి, ఒక అసత్యాన్ని రుద్దాలన్న ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ఒకవైపు బహిరంగ సభల్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పడమే కాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేసి సో ఇప్పుడు దీని వెనక ఉన్నటువంటి కుట్రను ఛేదించే విధంగా సిఐడి విచారణ జరుగుతోంది. ప్రస్తుతం సిఐడి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చినట్టయితే మనకు తెలుస్తోంది. సతీష్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.